జగనన్న ఆదేశాల మేరకు సింగనమల నియోజకవర్గంలో ఈసారి పోటీ చేయబోయే ఎమ్మెల్యే అభ్యర్థి మాదిగ కులానికి సంబంధించిన వారై ఉండాలని జగనన్న నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈరోజు జగనన్న మా మీద పెద్ద బాధ్యత పెట్టి మీరే ఎవరినైనా ఒక మంచి మన పార్టీకి పనిచేసిన ఒక మంచి వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా చూడండి అన్నప్పుడు మేము మొట్టమొదటిసారి ఏం చెప్పామంటే మీరు ఎవరిని పెట్టినా సపోర్ట్ చేస్తాము. మరి ఈరోజు అత్యధికంగా మాదిగలు ఉన్న ఈ సింగనమల నియోజకవర్గానికి రిప్రజెంటేషన్ ఈసారి మాదిగలు ఉంటే బాగుంటుందని అన్న భావించారు. కాబట్టి మీరు ఎవరిని చెప్పినా కానీ మేము సపోర్ట్ చేస్తామన్నప్పటికీ కూడా మేము చాలామంది పేర్లు జగనన్న ముందు అంటే అక్కడ సర్వే రిపోర్ట్స్లో కావచ్చు ఇంకా వేరే వేరే పేర్లన్నీ కూడా జగనన్న ముందు పెట్టడం జరిగింది. అయితే అన్న ఒకటే మాట చెప్పారు, ముందు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులుగా కానీ ఎమ్మెల్యేస్గా కానీ పనిచేసిన వాళ్ళు పాత వాళ్ళు ఇప్పుడు వద్దు, మనం కొత్త బ్యాచ్తో వెళ్ళాలి అన్నారు. అప్పుడు కూడా చాలా ఆప్షన్స్ జగనన్న ముందు ఉన్నప్పటికీ మన పార్టీకి పనిచేసిన వాళ్ళు మరి మేము ముందు నుంచి కూడా పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా మీరు గమనించిన వాళ్ళు మన పార్టీకి పనిచేసిన వాళ్ళు మన నియోజకవర్గంలోనే నివసిస్తున్న వాళ్ళు అయి ఉండాలని కొన్ని కండిషన్స్ మాకు చెప్పి మరీ వెతకమని చెప్పారు. సో మేము అన్నీ వెతికిన వాటిల్లో కొన్ని ఆప్షన్స్ జగనన్న ముందు పెట్టడం జరిగింది. మరి జగనన్న దాంట్లో మన వీరాంజనేయుల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి వీరాంజనేయులు అంటే ఎవరో కాదు, నా తమ్ముడు లాంటోడు. మన పార్టీకి సింగనమల మండలంలో మరి వాళ్ళ నాన్న సర్పంచ్గా పనిచేయడం జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ నాన్న మన పార్టీ తరపున సర్పంచ్ ఉండి వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా కానీ ఓర్చుకొని మరి ఆ పంచాయతీ అభివృద్ధికి చాలా పాటుపడ్డారు. మరి వీరి కుటుంబం అంతా కూడా మన పార్టీకి విధేయంగా ముందు నుంచి ఉన్నారు. కాబట్టి వాళ్ళల్లో మనం చూసిన అందరిలో కూడా బెస్ట్ ఫ్యామిలీగా మేము అనుకున్నాము. అలాగే జగనన్న సెలెక్షన్ కూడా మన వీరాంజనేయులు ఉండడము మేము ఎంతో సంతోషంగా మీ ముందు ఉంచుతున్నాము. ఒక సామాన్యుడికి ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అని అంటే ఎన్నో కోట్లు ఉండాలి, ఎంతెంతో డబ్బు ఉండాలి అనేది లేదు. ఒక సామాన్యుడైనా చాలు, మన పార్టీకి పనిచేసి మన పార్టీకి విధేయంగా ఉండి మంచి సద్బుద్ధితో ఉండేవాళ్ళైతే చాలు అని ఒక మెసేజ్ జగనన్న ఈరోజు వీరాంజనేయుల్ని సెలెక్ట్ చేసినప్పుడు పంపించినట్టు అనిపిస్తుంది. తప్పకుండా కూడా నా తమ్ముడు మేము మా కుటుంబం అంతా కూడా ఈయనకి సపోర్ట్గా ఉంటాము. ఎలాగూ జగనన్న ఆశీస్సులు ఉన్నాయి. అందరూ కూడా నా తమ్ముడు అనుకుని మీరు వీరాంజనేయుల్ని చూడాలా. నా తమ్ముడుగానే ట్రీట్ చేస్తున్నా కాబట్టి నా తమ్ముడుగానే మీరు అందరూ కూడా ట్రీట్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకి సహకరించాలని కోరుకుంటా ఉన్నాను. మరి ఈరోజు చాలామంది అంటే మా ఫాలోయర్స్ కావచ్చు చాలామంది బాధను వ్యక్తం చేయడం జరిగింది. నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలవలేదు, నేను పార్టీ తరపున గెలిచాను. పార్టీ నియమాలకి ఎప్పుడు కూడా లోబడి ఉంటామనే ఒక ఉద్దేశంతోనే ఒక పార్టీలోకి అనేది ఎంటర్ అవుతాము. పార్టీలో టికెట్ ఇచ్చినప్పుడు దేవుడు ఇవ్వనప్పుడు కాదన్నట్టు కాకుండా మరి జగనన్న పేద ప్రజలకి మంచి చేస్తున్నాడనే నమ్మకంతో ఈరోజు ఇంత పెద్ద బాధ్యత మాకు అప్పచెప్పినా అది కూడా నిర్వర్తిస్తున్నాము. మరి జగనన్న సీఎం కుర్చీలో ఉంటేనే మన నియోజకవర్గం కాదు రాష్ట్రం అంతా కూడా బాగుంటుందని గట్టిగా నమ్మిన వాళ్ళల్లో నేను ఒకదాన్ని, మా కుటుంబం అంతా కూడా. కాబట్టి మా కుటుంబం అంతా కూడా వీరాంజనేయులకు సపోర్ట్గా ఉంటుంది. అలాగే జగనన్న నిర్ణయాన్ని మనం అందరం గౌరవించాలా. అలాగే జగనన్న నిర్ణయం అనేది కూడా నిలబెట్టే అంటే ఒక సామాన్యుడికి కూడా అవకాశం ఇచ్చే ఒక పార్టీ ఇంతవరకు ఎక్కడ చూడలేదు. మరి అది నిలబెట్టే బాధ్యత కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి మన సింగనమల నియోజకవర్గంలో ఉంది. కాబట్టి అందరూ కూడా
కలిసికట్టుగా పనిచేసి మన వీరాంజనేయులు గెలిపించుకుందాం. మళ్ళీ కూడా మన నియోజకవర్గంని అభివృద్ధి వైపు నడిపించడానికి మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటా ఉన్నాను. తీసుకుంటే మరి జగనన్న ఆ రోజు రాముడు అడవులకి వెళ్ళి కష్టపడ్డారని, మరి పాండవులు వనవాసం చేశారు, ఇవన్నీ కూడా మనము పురాణాల్లో కథల్లో వింటూ ఉన్నాము. మరి ఈరోజు జగనన్న లైఫ్ని తీసుకున్నా కానీ పేద ప్రజల పక్షాన నిలబడుతున్నారు అని చెప్పి మరి ఆయన్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చూసాము. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ కుటుంబాల్లో కలహాలని వాడుకుంటుందని చెప్పడానికి ఈరోజు జగనన్నకి తన సొంత చెల్లి అండగా లేకపోయిండొచ్చు, కానీ ప్రతి మహిళ, మన నియోజకవర్గం, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ జగనన్నని సొంత అన్నదమ్ముడిగా భావించి ప్రతి ఒక్కళ్ళు కూడా అన్న మేమున్నాము, తమ్ముడు మేమున్నామని చెప్పి జగనన్నకి అసలు ఒక భరోసా ఇచ్చే విధంగా నెక్స్ట్ ఓటింగ్ ఉండబోతా ఉంది. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ కుటుంబం అనేది చాలా పెద్ద కుటుంబం. ఇందులో ప్రతి మహిళకి అంటే ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా మహిళల్ని జగనన్న ఎలా ఆదుకున్నారు, సొంత ఇంటి వాళ్ళకి మరి వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇన్డెప్త్గా ఎవరికి తెలుసుండకపోయిండొచ్చు. కాకపోతే దాని మీద మాట్లాడే అంత అవగాహన నాకు లేదు కాబట్టి నేను మాట్లాడడం లేదు. కానీ నిజంగా ఈరోజు మనం అందరం కూడా, మహిళలందరూ కూడా జగనన్నకు అండగా ఉండడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు ఎన్నో కష్టాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ప్రతి మహిళ, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ, మన సింగనమల్లో ఉన్న ప్రతి మహిళ నేను మీకున్నాను అన్న, మీరు మాకెట్లా ఉన్నారో మేమందరం కూడా మీకున్నాం అనే విధంగా రేపు ఓటింగ్ ఉండబోతూ ఉంది. అందరూ కూడా అన్నకి భరోసా ఇచ్చే విధంగా తప్పకుండా కూడా జగనన్న వెంటే ఉండాలా. అలాగే జగనన్నని ఈరోజు మేమెంత అభిమానిస్తూ ఉన్నామో మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి మహిళ అంతే గొప్పగా అభిమానిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఎవరు ఎన్ని అవమానాలు చేసినా నేను అన్నిటికన్నా గొప్పగా జగనన్నలో గమనించింది ఏంటంటే, సొంత చెల్లెలు జగన్ రెడ్డి గారు అని మాట్లాడినప్పటికీ ఆయన ఒక ప్రెస్ మీట్లో ఏదో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు మై ఓన్ సిస్టర్ అని అన్నారు. అంటే నా చెల్లి అనే చెప్పారు, కానీ ఇంకొక మాట షర్మిలారెడ్డి గారు అని కానీ ఇంకోటి కానీ అనలేదు. అంత మంచి మనసు ఉన్న అన్నని మేమెవ్వరం దూరం చేసుకోము. ఎప్పటికైనా కానీ షర్మిలమ్మ గారు కూడా ఆయన గొప్పతనం తెలుసుకొని మళ్ళీ కూడా అన్న దగ్గరికే వస్తారని ఆశిస్తూ ఉన్నాము. మేమందరం కూడా జగనన్నతో ఉన్నాము. ప్రతి మహిళ, మా సింగనమల నియోజకవర్గంలో ఉన్న ప్రతి మహిళ కూడా జగనన్న వెంటే ఉన్నాము, ఉంటాము, ఎప్పటికీ ఉంటాము. అన్న ఏమీ ఆధారపడవద్దు, ఇవన్నీ 4 రోజులే. ఎలక్షన్ల ముందు వచ్చిపోయే బీభత్సం లాంటిదే. తర్వాత ఎప్పటికి కూడా శాశ్వతంగా మీరే ఉంటారు. మేమందరం కూడా మీకు ధైర్యంగా, నేను జనల్గడ్డ పద్మావతిని నీ చెల్లిని చెప్తున్నా, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. అలాగే ఈరోజు మన నియోజకవర్గంలో ఎన్నో, అంటే మేము పవర్లోకి వచ్చినప్పటి నుంచి కూడా చాలా కష్టాలు చూసామంటే ఈ నియోజకవర్గంలో చిన్న పనులు సాధించుకోవాలంటే ఎన్నో కష్టాలు అనేది చూసాము. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేగా కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలని చూసుకున్నారు, కానీ నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ అవ్వాలని చూడలేదు. కాబట్టి ఎన్నో కష్టాలు ఈరోజు మేము ప్రజల కోసం చేయాలంటే కష్టాలు అనేది చూసాము. కానీ ఈరోజు ఒక ఫ్రీ పాత్ అనేది చేశాము. తప్పకుండా వీరాంజనేయులు అదే బాటలో నడుస్తాడు అనుకుంటా ఉన్నాము. మరి నా తమ్ముడు అందరికి కూడా మంచి చేస్తాడని అనుకుంటా ఉన్నాము. తప్పకుండా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, గతంలో వాళ్ళు ఎలా పోరాడారు టీడీపీతో అనేది చూసాం కాబట్టి చెప్తా ఉన్నాను. వీళ్ళు తప్పకుండా మన కాన్స్టిట్యున్సీ
బాగుపడడానికి గట్టిగా నిలబడతారనే నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. అలాగే ఈరోజు మళ్ళీ ఏదో ఒక టైంలో ఒకవేళ వీరాంజనేయులు కూడా నాకు అంటే చేయలేని పరిస్థితి ఏదన్నా వచ్చి ఒకవేళ మన నీళ్లు సాధించుకోవడంలోనో ఇంకోటి ఏదన్నా మన నియోజకవర్గానికి ఇంకేదన్నా ఎవరైనా కానీ అడ్డు వచ్చినప్పుడు తప్పకుండా నేను ఆ రోజు లైవ్లోకి వచ్చి ప్రజల పక్షాన నిలబడి మన వీరాంజనేయులకు సపోర్ట్గా నిలబడి మన ప్రజలకు మంచి చేసే విధంగా నేను పోరాడతాను. నా మాట నమ్మి ఈరోజు మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. వీరాంజనేయుల్ని నన్నెంత మెజారిటీతో గెలిపించారో అంతకన్నా ఎక్కువ మెజారిటీ ఇచ్చి గెలిపించాలా. జగనన్నకి తోడుగా మేమందరం ఉన్నాము. ఈ నియోజకవర్గ అక్క చెల్లెళ్ళందరూ ఉన్నారని, అవ్వాతాతలు కూడా జగనన్న వెంటే ఉన్నారని ప్రతి ఒక్కళ్ళు కూడా నిరూపించే ఒక రోజు వచ్చింది. ఎందుకంటే ఈ ఎలక్షన్ ఎలా ఉండబోతుందంటే రోజు ఎవరు కూడా ఇప్పుడు ఈరోజు చూడండి, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎవరు కూడా ప్రజలకు మేమేం మంచి చేస్తామని చెప్పడం లేదు. ఎందుకంటే ప్రజలు నమ్మరని అర్థమైపోయింది. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు జగనన్న ఇమేజ్ తగ్గించాలా, జగనన్నని కిందకి లాగితే మేము పైకి వెళ్ళిపోతామనే ఉద్దేశంతో రోజుకొక మాట జగనన్న మీద పుట్టించుకుంటూ వస్తున్నారు. కాబట్టి జగనన్న మనకి ప్రజల కోసం మంచి చేశారా లేదా అది మాత్రమే మీరు చూసి తప్పకుండా మీరందరూ కూడా జగనన్న వెంటే ఉంటారా. మేమందరం కూడా ఈరోజు నాకు టికెట్ వచ్చిందో రాలేదో ఇవన్నీ కాదు, మేమందరం కూడా జగనన్న వెంటే ఉన్నాము, ఎప్పటికీ ఉంటాము. అలాగే ఈరోజు అదే ఉద్దేశంతో ఈరోజు జగనన్న నిలబెట్టిన మన వీరాంజనేయులు కూడా గెలిపించాలని కోరుతా ఉన్నాను. నెక్స్ట్ ఎలక్షన్స్లో మన ఎమ్మెల్యే క్యాండిడేట్ సింగళమల తరపున వీరాంజనేయులు తప్పకుండా ఈయనని గెలిపించే బాధ్యత మనందరి మీద ఉంది. అందరం కూడా తీసుకుని మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి చేయాలా. నెక్స్ట్ అలాగే మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేసుకోవడానికి కూడా నేను అంతే గట్టిగా కూడా ప్రయత్నిస్తాను. మేమందరం కూడా వీరాంజనేయులు అందరం ఒక టీం లాగా, నా తమ్ముడు మేమందరం కూడా ఒక టీం లాగా పనిచేస్తాము. తప్పకుండా మన నియోజకవర్గం నెక్స్ట్ చెప్పుకోవాలి, పలానోళ్ళు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గం ఈరోజు ఎన్ని చెరువులు లోకలైజేషన్ అయినాయి, ఎన్ని రోడ్లు బండి ఇవన్నీ ఎట్లా జరిగినాయో నెక్స్ట్ ఇలాగే చేసుకుంటాం. ఎందుకంటే లాస్ట్ టైం నేనున్న టెన్యూర్లో మనకి 2.5 సంవత్సరం కరోనాతో పోయింది. నెక్స్ట్ ఆ సిచ్యువేషన్ రాదు కాబట్టి తప్పకుండా బాగా చేసుకుందాము. మీరందరూ కూడా సహకరించాలా. మళ్ళీ చెప్తున్నా, జగనన్న వెంట నీ చెల్లి జొన్నలగడ్డ పద్మావతి ఎప్పటికీ ఉంటుందన్న. ధన్యవాదాలు అందరికీ కూడా.